ఓ దిక్కేమో శ్రీశైలం ప్రాజెక్టు ఇరగబడి దొనుకుతున్నది, ఇంకో దిక్కు సాగర్ గేట్లు ఎత్తిర్రు. రెండు పెద్ద పెద్ద ప్రాజెక్టులు నీళ్లతోని కలకలలాడుతున్నాయి. అయితే అన్ని ఉన్నా గదేదో అన్నట్టు సర్కారోళ్ళు ఉన్న నీళ్లు వాడుకుంటలేరు, అంతా ఆగమాగం చేస్తుర్రు అని ఆడిపోసుకుంటుర్రు కార్ పార్టీ వాళ్ళు. ఉన్న నీళ్ళన్నీ వడిసినాక లభో దిబోమని మొత్తుకుంటారా ఏంది అని తిట్టిపోస్తుర్రు. అసలు వాళ్ళ పంచాదేంది, ఇంతకు సర్కారోళ్లను ఏం చేయమంటుర్రు అగ చూడుర్రి, వాళ్ళే చెప్తుర్రు. ఇవాళ చూస్తున్నాం కృష్ణానదిలో వరద గత 15 రోజుల క్రితం మొదలైంది. రోజుకు 4 నుంచి 5 లక్షల క్యూసెక్ల నీళ్లు వస్తున్నాయి. శ్రీశైలం 3 రోజులు నిండబోతుంది, 2 రోజులు నిండబోతుంది, ఇంకో రోజులు నిండబోతుంది అని చెప్పి సమాచారం ఉంది. మనకు నాగార్జున సాగర్ కూడా నీళ్లు వస్తాయనే సమాచారం ఉంది. అయినా ఇంతవరకు మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న ప్రాజెక్టులు వాటికి సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లను పూర్తి స్థాయిలో ఆన్ చేసి మొత్తం 100% వాటిని ఎట్లా వినియోగించుకోవాలి, ఏ రకంగా జిల్లాలో చెరువులు కుంటలు నింపాలి, వాగులు బంకలు అన్నింటిలో కూడా నీళ్లు నింపాలి అన్న సోయి ప్రభుత్వానికి లేదు. అగో గట్ల చేస్తున్నారట. తొలుత జూరాలకు నీళ్లు వచ్చినాయి, అట్నుంచి శ్రీశైలంకు నీళ్లు వచ్చినాయి. అక్కడ గేట్లు ఎత్తితే ఆ నీళ్లతోని సాగర్ నిండింది. ఇప్పుడు సాగర్ గేట్లు కూడా ఎత్తి నీళ్లు కిందికి ఇడిచి పెడుతున్నారు. ప్రాజెక్టులకు నీళ్లు వస్తాయని ముందుగానే ఎరకైన సర్కారోళ్ళు నీళ్లు ఎత్తి పోసుకోలేదు. నీళ్లు ఎత్తి పోసుకొని చెరువులు కుంటలు నింపుకుంటే ఏమైతుండే అన్నట్టు ఆడిపోసుకుంటారు కారు పార్టీ వాళ్ళు. అంతేకాదు, మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే నాగార్జున సాగర్ ఎడమకాలో పైన కావచ్చు, ఆ పైన శ్రీశైలం పైన కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు జూరాలతో సహా ప్రతి కాల్వల్ని కూడా పూర్తి స్థాయిలో 100% నీటిని వదలాలి. అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తి స్థాయిలో పనిచేయించాలి. ఆ రకంగా మొత్తం వాగులు వంకలు చెరువులు అన్ని కూడా నింపాలి. భూగర్భ జలాలు పెరగడానికి వాగులు వంకల్లో నీళ్లు ఉపయోగపడతాయి. మంది చూడనికి అన్నట్టు గేట్లు ఎత్తి ఉత్తగా నీళ్లు సముద్రంలోకి ఇడిచి పెడతాన్రు. ఇది ఎక్కడి కథరో అన్నట్టు కోపానికి వస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. ముందుగానే కాలువలకు నీళ్లు ఇడుచుకొని కుంటలన్న నింపుకుంటే భూమిలో ఊట పెరుగుతుంది, ఎండిపోయిన బోర్లకు మళ్ళా పానం పోసినట్టు అవుతుంది. గసంటి ఆలోచనలు ఏంటికి చేస్తలేరు సర్కారు అని సాపిచ్చిండ్రు. ఖమ్మం జిల్లాలో పాలేరు రిజర్వాయర్ కూడా ఇంకా ఖాళీగానే ఉన్నది, నింపుకుంటే ఏమైతుంది అన్నట్టు మాట్లాడిండు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి. ఇక అటు గోదావరి కేంచి గీట నీళ్ళు ఎత్తి పోస్తలేరట. కన్నెపల్లి పంప్ హౌస్ చాలు చేయొచ్చు కదా అన్నట్టు మాట్లాడిండు ఎమ్మెల్యే గంగుల. సర్కారోళ్ళు సోయికొచ్చి మిడ్ మానేరును నింపాలి అన్నట్టు కోరిండు. ఇక ఓ దిక్కు కారు పార్టీ వాళ్ళు గిట్లా మాట్లాడుతుంటే అన్ని ఓ రేవు పోంటే నడిపిస్తాను, నీళ్ల కొరకు ఎక్కడ తిప్పల రాదన్నట్టు మాట్లాడుతున్నారట సర్కారోళ్ళు. అన్ని పంటలకు నీళ్లుంటాయి, కరువు ఏం లేదన్నట్టు చెప్తున్నారట. ఏమైతే గాని ఓ దిక్కు ప్రాజెక్టులన్నీ నిండుకుండా లెక్క కలకలలాడుతున్న గిసొంటి ఆలల్లా నీళ్ల తిప్పల మీద ముచ్చట్లు నడుస్తున్నాయి. మరిగా ఈ ముచ్చట్లు ఎటు తిరిగి ఎటు పోతాయో చూసుకుంటా పోవాలి అనుకుంటారా అందరూ.